రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఆలోచించేలాగో లేదంటే జగన్మోహన్ రెడ్డిని మరొక కోణంలో టార్గెట్ చేసేలాగో ఆదివారం ఒక కొత్త పలుకులో ఆర్కే గారు ఒక సంచలన కథనాన్ని అయితే తెర మీదకి తీసుకొచ్చారు. ఒక రకంగా తెర వెనుక జగన్మోహన్ రెడ్డికి అలాగే కేసీఆర్కి ఒక బంధం కొనసాగుతోంది. దీని ద్వారానే కనీసం జగన్ని విమర్శించట్లేదు, జగన్ తెలంగాణ ద్రోహి అని అనట్లేదు, జగన్ కూడా ఎక్కడ కేసీఆర్ని కానీ బీఎస్ఆర్ని కూడా బీఆర్ఎస్ పార్టీని కూడా విమర్శించట్లేదు అనేది. అయితే ఇదే నేపథ్యంలో సోషల్ మీడియాలో ఇద్దరు పరస్పరం ఒకళ్ళొకళ్ళు సహకరించున్నారు. చాలా అంశాలే తెర మీద తీసుకొచ్చారు. ఇందులో ప్రధానంగా నదీ జలాల విషయంలో, నీటి వాటాల విషయంలో ఏదైతే ఉందో నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి తీసుకొచ్చిన ప్రతిపాదనలు అవి చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన ఆలోచన చేసి తీసుకొచ్చారు, దానివల్ల తెలంగాణకి ఏమీ నష్టం ఉండదు అంటూ కూడా కొత్త అంశాన్ని అయితే తెర మీద తీసుకొస్తున్నారు. మరి వీటన్నిటి మీద ఇప్పుడు ఇంకొక అంశంలో జగన్ని తెలంగాణ ద్రోహి అని చూపించే ప్రయత్నమా, లేదు మొత్తం ఇప్పుడు జరుగుతున్న చర్చలన్నింటినీ కూడా ఒకసారి పక్కకి ఏమన్నా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా రాయలసీమకు అన్యాయం జరుగుతోంది. రాయలసీమకి ఒక ఫ్యామిలీ అంటే ఇంకేముంది, వైఎస్ఆర్ ఫ్యామిలీ ఉంటేనే రాయలసీమ పచ్చగా ఉంటది, వేరే ఎవరు వచ్చినా సరే పచ్చగా ఉండదు. ఇది కొత్త ఏం కాదు, ఇప్పుడు అదే జరుగుతుంది. దీనికి తెర వెనక అటు బీఆర్ఎస్, కేసీఆర్, జగన్ ఒకటే, పరస్పరం వాళ్ళిద్దరిది ఏదో రాశారు ఫెవికాల్ బంధం, వీళ్ళ ఫెవికాల్ బంధం కూడా ముదురుతోంది అని. ఎందుకు ఈ టాపిక్ ఇప్పుడు తెర మీద తీసుకొచ్చినట్టు? ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ దగ్గర ఉన్నటువంటి బ్రెయిన్లెస్ కాన్సెప్ట్ దేన్ని హైలైట్ చేయాలి, దేన్ని హైలైట్ చేయకూడదు, మీడియాని ప్రోత్సహించరు వాళ్ళు, సోషల్ మీడియాని ప్రోత్సహించరు, ఎంతసేపటికి ఆ మడిగట్టుకుని ఆ సాక్షి చుట్టూ కూర్చుంటారు, మిగతాది కూడా ఎవరిని పెంచరు, పోషించరు వాళ్ళు. అదొక విచిత్రమైనటువంటి ఇది. వస్తే బతికేద్దాంలే అనుకునే టైపు తప్పించి లేదు. దానికి సజీవ సాక్ష్యం ఇవాళ ఇది. ఇదే ఎడిటోరియల్ కాలం గనక ఇదే ప్లేస్లో యాంటీ ఆర్కే గనక మీడియా, ఇది తెలుగుదేశం మీడియా ఉండుంటే ఫుట్బాల్ ఆడేసి ఉండేది. ఫుట్బాల్ ఇక్కడ బీఆర్ఎస్ ఇక్కడ వైసీపీ ఈ ముద్ర పక్కన పెడితే అందులో ఆయన రాసిన పాయింట్ ఏంటి, నల్లమల సాగర్ వలన పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే గోదావరి నీళ్లు వృధాగా పోతా ఉన్న వాటిని తీసుకునేది, దాని మీద బీఆర్ఎస్ తప్పుపడుతోంది, టిఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ అదే రాయలసీమ ఎత్తిపోతల పథకం మీదన ఏం మాట్లాడట్లేదు అని చెప్తున్నాడు ఆయన. అదే కదా కొద్దిగా మర్చిపోయినట్టున్నాడు మనోడు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆపింది ఎవరు? హరీష్ రావు కదా. ఎన్జిటిలో పిటిషన్ వేసింది ఎవడు? హరీష్ రావు కదా. ఇందులో రాసిన పాయింట్ తెలంగాణ రెచ్చగొడుతున్నారని కూడా నాకు అనిపించింది. ఎందుకంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల శ్రీశైలం జలాల్లో తెలంగాణకే నష్టం జరిగే అవకాశం ఉందని రాశారు ఆయన. నేనంటున్న పదం అదే, నేనన్న పదం ఇప్పుడు అదే చెప్తోంది. ఆయన చెప్తోంది తెలంగాణకి నష్టం జరుగుతుంది, రాయలసీమకి లాభం జరుగుతుంది. తెలంగాణ నష్టం జరుగుతుంది అంటే ఏంటి అక్కడ? అది అడ్డుకున్నది అధికారంలో ఉన్నప్పుడు జగన్ అడ్డుకుంది ఆ రోజు ఎవరు? బీఆర్ఎస్ఏ కదా. అప్పుడు ఆ రోజున కేసు వేసింది కానీ, కేంద్రానికి కంప్లైంట్ చేసింది కానీ, ఇప్పుడు దాని మీద ఇంకెందుకు మాట్లాడాలి? ఇప్పుడు కట్టట్లేదని చెప్పి చంద్రబాబు చెప్పాక, ఆపిచ్చాను నేనని రేవంత్ రెడ్డి చెప్పాక ఇంకేం మాట్లాడాలి దాంట్లో? బీఆర్ఎస్ కొత్తగా కడుతున్నారు కాబట్టి నల్లమల సాగర్ ఆపారు వాళ్ళు అన్నారు కాబట్టి, ఆల్రెడీ దాన్ని ఆపిచ్చారు వాళ్ళు ఆపిస్తే కూడా జగన్ కట్టేశాడు. అక్కడ నేను ఈ మాట ఎందుకన్నానంటే, అసలు ఆంధ్ర ద్రోహి ఆర్కే. ఆంధ్ర ద్రోహికి కోట్ల రూపాయలు ఆంధ్ర సొమ్ము దోచిపెడుతోంది ఆంధ్ర ప్రభుత్వం. అది మన కర్మ. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నది ఏంటి, ఏం రాశాడు? తెలంగాణకి నష్టం జరిగి ఆంధ్రాకి ప్రయోజనం చేకూరుతుంది. అదే కదా రాయలసీమ ఎత్తిపోతల పథకం జరుగుతుంది. మరి దాని మీద విషయం చిమ్మినోడు ఎవడు? ఇదే ఆర్కే కదా. బీఆర్ఎస్ అప్పుడు కంప్లైంట్ పెడితే ఎన్జిటి ఆపమంటే సైలెంట్ గా పనిచేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆపకపోతే ఫీల్డ్ విజిట్ అని చెప్పి ఆంధ్రజ్యోతి టీం వెళ్ళి అక్కడ ఫోటోలు వీడియోలు తీసి ఇదిగో జరుగుతోందని ప్రొజెక్ట్ చేశారు. వద్దన్నా ఎన్జిటి కడుతున్నాడని. ఎవరి కోసం కడుతున్నాడు? జగన్ ఇంటికి పట్టుకుపోతాడేంది నీళ్లు? అక్కడేమో ఇల్లు కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? రాష్ట్రాని కోసమే కదా, రాయలసీమ కోసమే కదా. ఎందుకు అది కూడా రాయలసీమకి బాధ్యతాయుతంగా చట్టబద్ధంగా
న్యాయబద్ధంగా రావాల్సిన వాటాని లాక్కుపోతున్నాడు కేసీఆర్ 800 అడుగుల పైనుంచి. ఇది 750, 800 అడుగుల మధ్యలో నుంచి యువతల పక్కకి లాక్కునేది. అదే రాయలసీమ ఎత్తిపోతల పథకం క్లియర్ కట్గా. దానికి అక్కడ కాలువలు కడతాం ఇదంతా చేస్తున్నారు. ఇదేమి దోచుకోవడం కాదు. అక్కడ ఆ రాయలసీమకు 133 టీఎంసీల నీటి హక్కు ఉంది. ఆంధ్ర ప్రాంతానికి ఏది కృష్ణా డెల్టాకి 120 టీఎంసీల హక్కు ఉంది. అంటే ఈ కృష్ణా డెల్టాకి ఎట్లాగ ఇప్పుడు పట్టిసీమ వచ్చేసింది కాబట్టి, లేదా పులిచింతల నుంచి వస్తున్న నీళ్ళతో ఇంకా అక్కర్లేదు అదనపు హక్కు. ఈ 120 టీఎంసీలు కూడా అక్కడికి తీసుకెళ్తారు. అక్కడ 130, 120 కలిపితే 250 టీఎంసీలు వాడుకోవచ్చు రాయలసీమకి. కానీ అక్కడ మొత్తం కలిపితే 30-40 టీఎంసీలకు మించి వాడుకోవడానికి తగ్గటువంటి కాలువలు లేవు ఎట్ ఏ టైం నీళ్ళు లిఫ్ట్ చేసుకోవడానికి. కాబట్టి ఆ నీళ్ళ లిఫ్టింగ్ తీసుకున్న తర్వాత స్టోర్ చేసుకోవడానికి ఉండాలి కదా. అవే జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పెడుతోంది. దానిని ఆపుతా విషం చిమ్మినటువంటిది ఆ రోజున రాధాకృష్ణ ఏబిఎన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ముంచినట్టే ఇందులో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ఆంధ్రాకి ఏ ప్రయోజనం లేదని చెప్తున్నారు. అంతే కదా. చంద్రబాబు గారు ప్రజలకు అబద్ధం చెప్తున్నారని రాధాకృష్ణ పరోక్షంగా చెప్పినట్టు. ఎందుకని రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా చెప్పాడు, అయ్యా నేను ఆపాను చంద్రబాబుతో చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని, జగన్ కొనసాగించాడు, వాళ్ళు ఆపలేదు అన్నది. అంటే చివరి రోజు దాకా కట్టాడని చెప్పారు కదా, 2024 దాకా కట్టారని చెప్పాడు కదా రేవంత్ రెడ్డి కూడా. వీళ్ళు వచ్చాక ఆపారని చెప్పాడు కదా. అబ్బాయి అదేం లేదని చెప్తూ, కానీ అసలు దానివల్ల ఏ ప్రయోజనం లేదని మాట్లాడింది ఎవరు? అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళందరూ కదా. రాయలసీమకి ఆ ప్రాజెక్టు వల్ల ఏ ప్రయోజనం లేదని. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు రాధాకృష్ణ, అది ప్రయోజనం రాయలసీమకి, నష్టం తెలంగాణకి అని చెప్తున్నాడు. చంద్రబాబు చెబుతాను తప్పని కదా. అంటే వీళ్ళందరూ కలిసి ఒక మైండ్ గేమ్ నడుపుతారు. నిజాన్ని అబద్ధంగాని ఇప్పుడు ఒప్పుకున్నట్టే కదా దాంట్లో. ఆ విధంగా ముంచినట్టేగా చంద్రబాబు గారిని. అంటే ఇక్కడ ఏంది, ఏదో చెప్పబోయి నిజం చెప్పేశాడు. అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు, నిజాలను అబద్ధాలుగా, అబద్ధాలు నిజాలుగా ఎట్ట చెప్తారు అన్నదానికి సాక్ష్యం కదా అది. అంతే స్పష్టంగా కనబడుతుంది కదా అక్కడ. అవును. కాకపోతే ఇక్కడ మధ్యలో కేసీఆర్ జగన్ బంధం గురించి వీళ్ళిద్దరు కలిసే చేస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ ని, తెలుగుదేశం పార్టీని ఇద్దరు ముఖ్యమంత్రులు కష్టపడుతున్నారు, వీళ్ళు మాత్రం వెనకుండి రాజకీయాలు చేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళిద్దరికి ఫేవికాల్ బంధం ఉంది, వాళ్ళిద్దరికి ఫేవికాల్ బంధం ఉంది. ఇదివరకు అయితే 2014 తర్వాత అయితే కేసీఆర్ ఇక్కడ కూడా వచ్చాడు, అమరావతికి కూడా. ఈయన అక్కడ కూడా పోయాడు, కాళేశ్వరానికి కూడా. ఇద్దరు బాగానే ఉన్నారు. అప్పుడేం బాధ మరి. అప్పుడు కేసీఆర్ కూడా మనవడే. ఎందుకని, కాంగ్రెస్ లో మనకు కావాల్సిన వాళ్ళు లేరు ఆ రోజున. 2014-19లో ఇక్కడ ఇద్దరు కలిసి భోజనాలు చేయలేదా, కూర్చోలేదా? ఇక్కడికి అమరావతి రాజధానికి కూడా పిలిచారు కదా. తర్వాత కూడా వచ్చాడు కదా కేసీఆర్ ఇక్కడికి. కేసీఆర్ వచ్చినప్పుడు వాళ్ళు ఇల్లు కావులు ఇచ్చుకోలేదా? తెలంగాణలో మన ప్రయోజనాలు నెరవేరాలనుకున్నప్పుడు కేసీఆర్ కావాలి. అప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్తో గొడవ పెట్టుకోలేదు, గుర్తెచ్చుకోండి ఒకసారి. మొదట్లో పెట్టుకున్నారు ఏది, కేసీఆర్ని దించడానికి. దించే కుట్రని చేసి కేసీఆర్ తన్ని ధరిమేశాక ఓ రకంగా, అంతే కదా, తన్ని ధరిమేసినట్టే కదా ఆ రోజున. ఏదైతే ఉన్న ఫలంగా వెళ్ళిపోమన్నాడు చంద్రబాబుని, ఒప్పుకుని వచ్చేసాడు కదా. ఎవడు పోమన్నాడు ఆ రోజున? 10 సంవత్సరాలు రాజధాని ఉంటే, ఇప్పుడు నిన్న రాశారు కదా పుస్తకంలో, ఇది విభజన చట్టంలో 2024 దాకా రాజధాని హైదరాబాద్ అని. మరి ఇంతకుముందు రాజధాని ఎక్కడ, రాజధాని ఎవడని చెప్పమని ఎవడు అడిగాడు? సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు కదా, సిగ్గుండాలి కదా అందులో. రాజధాని 2024 దాకా హైదరాబాద్ రాజధాని నీళ్ళే రాసి ఇచ్చారుగా ఇప్పుడు. మరి ఆ రోజున మనం చెప్పాం అది హైదరాబాద్ రాజధాని అని చెప్పి, గుర్తుంది కదా. ఎవడొచ్చేమన్నాడు యువతలకి? ఎందుకు వచ్చేసారు? ఓటుకు కోట్లు కేసులో నిన్ను లోపలేకుండా ఉండాలంటే, నీ మీద కేసు పెట్టకుండా ఉండాలంటే ఎవడో ఆపలేడు నన్ను. ఐ హ్యావ్ దట్ రైట్. ఎందుకు? సాక్ష్యాధారాలతో సహా ఉన్నది ఏసీబీ దగ్గర, ఆయన వాయిస్తో సహా ఉంది. కొన్నది కూడా ఎవరి కోసం? టీడీపీ కోసం కదా ఏంది ఆ రోజున. దాంట్లో నా సంబంధం లేదంటే ఎట్ట కుదురుద్ది? ఆధారాలతో సహా ఉంది, డబ్బులతో సహా దొరికారు అక్కడ. కాబట్టి ముఖ్యమంత్రి కాబట్టి ఆపుతారంటే ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిన కేసులు లేవా? కాబట్టి కేంద్రం తరపున చేశారా, రాష్ట్రం తరపున చేశారంటే ఇదివరకు కేంద్రం తరపున చేశారు. ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రాల మధ్య వివాదం, ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ ఫైట్ రాకుండా ఉండాలంటే మీరు ఇమీడియట్గా వెళ్ళిపోండి. ఇక్కడ మీ పరిపాలన ఇక్కడి నుంచి జరపడానికి వీల్లేదంటే అక్కడ అప్పటికే దాదాపుగా 25 కోట్లతో రిపేర్లు చేయించారు సెక్రటేరియట్. అక్కడ ఉన్నటువంటి గెస్ట్ హౌస్ అవన్నీ కూడా ఆంధ్రాకి ఇచ్చిన హక్కు అవన్నిటిని కూడా 25 కోట్లతో రిపేర్ చేయించారు. మొత్తం అసెంబ్లీ కానీ అవన్నీ ఉన్న ఫలంగా వదిలేసి వచ్చేసాం మనం, గుర్తుంది కదా. అప్పుడు
అలాంటి సిచ్యుయేషన్ లో ప్రారంభమైనటువంటిది ఆ రోజున ఎందుకు వచ్చింది. అప్పుడు ఆ తర్వాత కదా మనకి ఇక్కడ అవును. వీళ్ళిద్దరు స్నేహం అన్నది నడిచింది. అమరావతి రాజధాని అర్జెంటుగా కంకణాలు కట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా అప్పుడు వచ్చాడుగా మరి కేసీఆర్. తర్వాత ఈయన వెళ్ళారు కదా అక్కడ వాళ్ళతో మీటింగులకి, ఇద్దరు భోజనాలు చేశారు కదా, అలై బలై అయ్యారు కదా. అప్పుడు కాంగ్రెస్ విమర్శించేది. తర్వాత ఎప్పుడైతే రేవంత్ రెడ్డితో 2018 తర్వాత నుంచి వీళ్ళ ఆలోచన మారింది. రేవంత్ రెడ్డిని ముందు పెట్టి నడిపించడం. ఎందుకంటే కేసీఆర్ మనవడే అనుకుంటే నమ్మడానికి వీల్లేదు కాబట్టి. ఎందుకంటే అతని రాష్ట్ర ప్రయోజనాలు అతను చూసుకుంటాడు. అవును. ఆ రాష్ట్ర ప్రయోజనాలు చూసుకుంటున్నట్టు అక్కడ ప్రజల్ని నమ్మిస్తూ మనకి పనిచేసి పెట్టేవాడు ఒకడు కావాలి. అందుకోసం మనం తయారు చేసినటువంటి అస్త్రం రేవంత్ రెడ్డి. తెలుగుదేశం అతన్ని తీసుకెళ్లి కాంగ్రెస్ లో చేర్పించి అలయన్స్ పెట్టుకున్నారు. కానీ జనం చేత్కరించారు, ఓడిపోయారు. అయినా ఆ రేవంత్ రెడ్డిని పిసిసి ప్రెసిడెంట్ గా చేయించారు. ఎవరు చేయించారు? ఎందుకు పిసిసి ప్రెసిడెంట్ అవ్వాలి రేవంత్ రెడ్డి? ఏ కారణంగా? ఏం చేశాడని కాంగ్రెస్ పార్టీకి? కానీ డబ్బు మేము పెట్టుకుంటాం రేవంత్ రెడ్డికి, మీరు అతన్ని ప్రోత్సహించండి పిసిసి చీఫ్ గా. మిగతా పార్టీ వాళ్ళు మా ఓట్లు కూడా మీకు టర్న్ అవుతాయి. మా ఓట్లు ఇదివరకు బీఆర్ఎస్కి వెళ్ళిపోయినా ఇది తీసుకొచ్చి టర్న్ చేసి పెడతాం. ఇదే కదా కాంగ్రెస్ తో ఒప్పందం, అదే కదా నడిచింది. అందుకే కదా రేవంత్ రెడ్డి చూడండి చివరి రోజు దాకా అన్నిట్లలో ఓడిపోయాడు రేవంత్ రెడ్డి ఆ రోజు, ఇంక్లూడింగ్ డిపాజిట్లు కోల్పోయాడు మునుగోడులో కూడా కాంగ్రెస్ పార్టీ. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అతన్ని ఎట్ట కొనసాగించింది. కాంగ్రెస్ లో ఒక లోపం రాగానే రాజీనామా చేపిస్తారు కదా, ఒక్క ఓటమి రాగానే. సొంతగా తన నియోజకవర్గంలోనే ఓడిపోయినోడికి ప్రమోషన్ ఇచ్చారు ఆ రోజున. సొంత నియోజకవర్గంలో ఓడిపోయినోడు కదా ఆ రోజున. ఇది ఇవాళ ఎక్కడైతే గెలిచాడో అదే నియోజకవర్గంలో ఇప్పుడు ఓడిపోయాడుగా తను. ఇది మహబూబ్ నగర్ లోనే ఓడిపోయాడు కదా, కొడంగల్లోనే ఓడిపోయాడు కదా. ఓడిపోయినోడికి పార్లమెంట్ సీట్ ఇవ్వడం కానీ మొత్తం ఓ రకంగా అతని ఓటములన్నిటినీ కాసుకుంటూ అతనికి డబ్బులు ఇచ్చి అతన్ని పెంచి పోషించింది చంద్రబాబు గారు. ఎందుకు? భవిష్యత్తులో తనకు అక్కడ తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన, నిలబడ్డాడు. ఇతను కూడా కాంగ్రెస్ పార్టీ సహకరించింది అట్లా. ఇప్పుడు అతను కాంగ్రెస్ పుట్టిందే ఇదే, తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్కు వ్యతిరేకమైతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబుని ఎందుకు పొగుడుతున్నాడు పదే పదే, ఎందుకు మాట్లాడుతున్నాడు? అదే కదా ఓపెన్ సెక్రెట్ అక్కడ. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఫెవికాల్ బంధం ఉంది. ఎస్, ఎప్పుడైతే నువ్వు బీఆర్ఎస్ ని అక్కడ తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటాను లేకపోతే మాకు మేము చేసుకుంటాం అంటే తప్పులేదు. కానీ నువ్వు ఫ్రాక్షన్ తయారు చేసుకుని బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తున్నావు. అప్పుడు బీఆర్ఎస్ కి ఆల్టర్నేటివ్ ఉంది ఇక్కడ ఉన్నటువంటి జగన్. అంతే కదా, నువ్వు బలవంతంగా వాళ్ళిద్దరికి స్నేహాన్ని ఇచ్చావు. అంతకుముందు అంత స్నేహం ఉంది వాళ్ళిద్దరి మధ్యన? అదే ఉండుంటే గనక రఘురామ కృష్ణరాజుకి అంత సహకరిస్తారు వాళ్ళు అక్కడ. లేకపోతే గనక జగన్ తిట్టిన వాళ్ళు అందరూ హైదరాబాద్ లో దర్జాగా తిరిగారుగా, ఎట తిరగలిగే వాళ్ళు. ఇప్పుడు అదే వాళ్ళు వేసుకొచ్చేస్తున్నారు గబక్కని వెళ్ళి హైదరాబాద్ లో ఉండేవాడు. మన వెంకటరెడ్డి వేసు రాలేదా, అనేక మందిని వేసు రాలేదా? అప్పుడు ఎందుకని వేసు రాలేకపోయారు? ఆ రోజున రామోజీరావుని అరెస్ట్ చేయడానికి సహకరించలేదు కదా ఆయన. ఇక్కడ తీసుకుని వెళ్ళినా కూడా అంటే ఏంటి ఆ రోజున పూర్తిగా సహకరించినట్ట లేదే. వాస్తవంగా మీ సావు ఏదో మీరు చావండి అని చెప్పాడు కేసీఆర్, మా దగ్గర ఏళ్ళు పెట్టద్దని చెప్పాడు. లేకపోతే రఘురామ కృష్ణరాజు రోజు అక్కడ బూతులు తిట్టింది అక్కడి నుంచినే కదా, సహకరించాడు కదా కేసీఆర్, ఏం పట్టించుకోలేదు కదా ఆ రోజున. అయితే గీతే వీళ్ళిద్దరు కూర్చుని భోజనం చేసి ఉంటారు అంతే. అది కూడా ఏంటి, కేసీఆర్ వేసిన ఎత్తుగడ ఆంధ్ర డబ్బులతో తెలంగాణకి నీళ్లు తెప్పించుకోవాలని వేసాడు ఎత్తుగడ. ఎట్లాగా ప్రాజెక్టులను తెలంగాణలో కడతారని నీళ్ళేమో ఆంధ్రాకంట. మీకు గుర్తుంటే అప్పుడు మనమే డిబేట్ చేశాను, నేనే 10 వీడియోలు కూడా చేశాను. పెంట పెట్టద్దు, నువ్వు నాశనం చేయబాక రాష్ట్రాన్ని. పులిచెంతల కట్టినప్పుడు పులిచెంతల తెలంగాణలో ఉంది అది ఇప్పటికి కూడా. దాని మెయింటెనెన్స్ మనకి ఇవ్వడానికి కిరణ్ కుమార్ రెడ్డి టైంలో మొత్తం డబ్బులు కట్టేశారు. కడితే దాన్ని మనకి ఇవ్వకుండా ఇంకో 300 కోట్లు కట్టమన్నాడు హరీష్ రావు. దానికోసం చంద్రబాబు కట్టకపోయేటప్పటికి అది ఆపేశారు. 300 కోట్లు ఎక్కువ అవుతాయని 100 కోట్లతోనే పట్టిసీమ కడుతున్నామని చెప్పి దీనికి 700 కోట్లు 800 కోట్లు ఖర్చు పెట్టారు. వాస్తవంగా అది అక్కర్లేదు పట్టిసీమ, ఆ పులిచెంతలు దానికోసం 45 టీమ్స్ నీళ్ళు ఉంటాయి అక్కడ. ఇంకా పట్టిసీమ రేంజ్ లోకి నీళ్ళు వచ్చాక ఎత్తిపోయాలి, అక్కడ అక్కర్లేదు, ఫిక్స్డ్ గా నీళ్లు ఉంటాయి. 3-4 వాగుల నుంచి వచ్చే నీళ్లతో ఉండదు పట్టిసీమ. ఆ రోజున అక్కడ కూడా అవల. తర్వాత జగన్ వచ్చాక ఆ 300 కోట్లు కట్టి మెయింటెనెన్స్ తీసుకున్నాడు. అంటే డబ్బులు కట్టి తీసుకున్నాడు జగన్, ఇవాళ జగన్ కూడా ఫ్రీగా దాన్ని. అప్పుడు ఏం చేశాడు కేసీఆర్,
నీకు ఇట్లా నీళ్లు ఎత్తిపోద్దాము దాంతో అని చెప్పి ఆయనే పెట్టింది. ఇప్పుడు నేను చెప్తున్న నల్లమల సాగర్ ఇది ఉందో చూడండి, బనకచెర్ల. అప్పుడు కేసీఆర్ ఏం చేశాడు, తెలంగాణ నుంచి ప్రాజెక్ట్ కట్టేసేసి అక్కడి నుంచి నీళ్లు మీకు ఎత్తిపోసుకుందరు కానీ అన్నాడు. అప్పుడు నేను అదే చెప్పా, తెలంగాణ అట్లా ఇస్తుందా, చేయగాల్చుకోవద్దు అనేసి. నాతో పాటు అనేక మంది నిపుణులు మాట్లాడారు, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్. తర్వాత జగన్ ఆగిపోయాడు, డబ్బులు కూడా ఓకే అనుకున్న టైంలో ఆగిపోయాడు. గుర్తు తెచ్చుకుంటే మీరు, అప్పుడు మనం ఏంటంటే ఇవాళ వార్త రేపు పొద్దునకి మర్చిపోతాం కాబట్టి పేపర్లో ఇష్టారాజ్యంగా నాటకాలు ఆడుతూ ఉంటే టీవీలు అమ్ముడు పోతా ఉంటాయి. ఒరిజినల్గా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే జగన్ ముందెళ్ళి అలై బలై చేసుకుని భోజనాలు చేసుకుని వచ్చినోడు ఆ తర్వాత సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వదిలేసి ఇక్కడ ముచ్చుమర్రి పొక్క పెంచడం, పోతిరెడ్డిపాడు పొక్క పెంచడం, రాయలసీమ ఎత్తిపోతల పథకం పెంచడం ఇవన్నీ చేసుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఎందుకు కుదిరిందంటే రేవంత్ రెడ్డి ద్వారా కేసీఆర్ చంద్రబాబు కథ నడుపుతున్నాడు. తెలుగుదేశం ఓటర్లు అందరూ కాంగ్రెస్కి షిఫ్ట్ అయిపోయారు. మరి వీళ్ళకి ఇంకొక ఆంధ్ర ఓటర్ ఉండాలి కదా. ఆంధ్ర నుంచి తెలుగుదేశం ఓటర్ ఇది వరకు బీఆర్ఎస్ని గెలిపించారు, టీఆర్ఎస్ని హైదరాబాద్ కార్పొరేషన్లో. అట్లాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిపించారు 18లో గెలిపించినటువంటి వాళ్ళు. ఆ తర్వాతన ఎప్పుడైతే రేవంత్ రెడ్డిని ముందు పెట్టడం బిగిన్ చేసిందో అప్పటి నుంచి తెలుగుదేశం వాళ్ళు రేవంత్ రెడ్డి వెనకాల తిరగడం బిగిన్ చేశారు, తెలంగాణ తెలుగుదేశం వాళ్ళు. అందులో తెలుగుదేశం కూడా బలమైన నాయకుడిని అదే రమణ ఉన్నాడు కదా, రమణ అవతలకి వెళ్ళిపోయాక శాంతం వదిలేసేసింది, మూసేసింది. అక్కడ మూసేసి రేవంత్ వెనకాల తిప్పడం ప్రారంభించింది తన కార్యకర్త అక్కడ. ఈవెన్ అక్కడ కార్యకర్తలు కూడా రేవంత్ ఇక్కడ మాకు కరెక్ట్ అండి, మీరు ఇంకా అనవసరంగా ఇక్కడికి వెళ్ళకండి అని చెప్పేశారు చంద్రబాబు, తెలంగాణ నాయకులు. దాంతో వీళ్ళందరూ రేవంత్ వెనకాల వెళ్ళడం బిగిన్ చేశారు. మరి అప్పటిదాకా తెలుగుదేశానికి తెలుగుదేశం ఓటర్లు అటుకెళ్ళిన వాళ్ళు, బీఆర్ఎస్కి వెళ్ళిన వాళ్ళు అటుకెళ్ళిపోయారు అవతలకి. అప్పుడు మరి కొత్త ఓటర్ నేను తీసుకొచ్చుకోవాలి. అందుకని బీఆర్ఎస్ వైసీపీ బంధం బలపడింది అక్కడ. శత్రువుకు శత్రువు మిత్రుడు కదా, అది ఇక్కడ జరిగిన సూత్రం, అంత మించేం లేదు. ఒక రకంగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న టైంలో ఈ అంశం లేవనెత్తం కూడా బీఆర్ఎస్ ప్లస్ పాయింట్ అవుతుందేమో. అందుకోసమే చేసింది ఆయన రాసింది, తటస్థులైనటువంటి తెలంగాణ ఓటర్లని అరే బీఆర్ఎస్ ఇది అంతే తప్పించి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ఒకటని రాయట్లే అక్కడ. రేవంత్ రెడ్డి పదే పొగుడుతున్నాడు కదా చంద్రబాబు నాయుడిని. ఎందుకు పొగుడుతున్నాడు? అంతకుముందేమో అసలు ఆంధ్రాకి ఏంటి సంబంధం, ఆయన చేసిందే ఉంది, ఓ బిల్డింగ్ ఏటా కట్టింది అన్నాడు, మొత్తం రాజశేఖర రెడ్డి కట్టిందని చెప్పినోడు ఇప్పుడు మార్చేసి అసలు రాజశేఖర రెడ్డి పేరు ఎత్తట్లా, హైదరాబాద్ చంద్రబాబు నాయుడు అని చేశాడు స్ట్రాటజిక్ గా. మరి దానికి ఎవరన్నా అప్పుడు అంటే వీళ్ళ పోరుబాటు లాంటి కార్యక్రమాలు చేస్తున్న రాయలసీమలో నీటి వాటాల కోసం దాని మీద మాట్లాడట్లేదు బీఆర్ఎస్. ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు అధికార పక్షం అక్కడ ఉంది ఎవరు, కాంగ్రెస్ పార్టీ. పార్టీగా పోరుబాటు చేస్తే వాళ్ళు ఎందుకు మాట్లాడాలి నాకు అర్థం కాలే. తెలంగాణ ద్రోహి జగన్ విమర్శించాలి కాదు ఆ లెక్కనైతే అక్కడ ఉన్నటువంటి బీజేపీని లేకపోతే అక్కడ బీఆర్ఎస్ ని వీళ్ళు ఏమైనా విమర్శిస్తున్నారా? లేదు కదా. కొన్ని కాంగ్రెస్ కూడా విమర్శించట్లేదు కదా జగన్. అట్లాంటప్పుడు ఎవడు ఏ రాష్ట్ర రాజకీయం ఆ రాష్ట్రం సహకారం అంటారు. ఎస్ కరెక్ట్ గా మిత్రుడు శత్రువు అంతే, శత్రువు మిత్రుడు మనకి అంతే. అదే ఇక్కడ జరుగుతోంది. సార్ ఒకటి ఇంకో పాయింట్ కూడా ఇంత లేవనెత్తిన పాయింట్, కాపులను దూరం చేసే ఒక అస్త్రశస్త్రాలు సంధిస్తున్నారు అనేది. అంటే ఇప్పుడు ఈ అంబటి రాంబాబు అరెస్ట్, నిన్న ఆ భారీగా జనం రావడం, లేదంటే అక్కడ జోగి రమేష్ విషయంలో భారీగా జనం రావడం, అంబటి రాంబాబుని పొగడ్డం జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ చూసి ఏమన్నా ఒక కూటమిలోనో లేదంటే ఈ రాసిన ఈయనలోనో బాబు గారిలోనో నిజంగా కాపు ఓట్లు దూరం అవుతాయి అనే భయం ఏమన్నా మొదలైందా? కాపులని వాస్తవంగా పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకున్నారు మొన్నటిసారి కాపులు. క్రమంగా గ్రౌండ్ లెవెల్లో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు బలంగా వినియోగించుకోవడం, కాపు సామాజిక వర్గం వాళ్ళకి పని జరగకపోవడం, లేదా జనసేన వాళ్ళని లైట్ తీసుకోవడం, తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉండటంతో చాలా చోట్ల కాస్త మానసికంగా ఘర్షణ పడుతున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళని పదే ఈయన ఆపేస్తున్నాడు పవన్ కళ్యాణ్. మన 15 ఏళ్ళు అన్నటువంటి వాళ్ళు ఏమన్నా ఇటు వెళ్ళిపోతారేమని భయపడుతున్నారు. ఇప్పటిదాకా అయితే వెళ్ళాలా నాకు తెలిసి భయపడుతున్నారు. ఎందుకయ్యా అంటే వాస్తవంగా మీరు ఇంతకుముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇట్లాంటి అనేక మంది అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బయటకు వచ్చారు కదా వంశీ గారి వీళ్ళకి. వీళ్ళని ఇవాళ అంబటి రాంబాబు పరామర్శించినంత మంది నాయకులు పరామర్శించారా? చూడండి, ఎక్కడో ఉన్న భువన్ కరుణాకర్ రెడ్డి రోజే వచ్చారు కలవడానికి, కాకాని గోవర్ధన్ రెడ్డి వచ్చాడు, ఎక్కడో ఉత్తరాంధ్ర నుంచి గుడివాడ అమర్నాథ్ వాళ్ళందరూ వచ్చారు పరామర్శించడానికి. అంటే అంబటి రాంబాబుని వైసీపీలో
కాపు లీడర్గా మంచి కాపు లీడర్గా చూస్తున్నారు వాళ్ళు. అవును. జోగి రమేష్ దగ్గరకి ఇంటికి వెళ్ళిన వాళ్ళ సంఖ్యతో పోల్చుకుంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. అదే అవును. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరికి ఎంతమంది వెళ్ళారని, కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గరికి ఎంతమంది వెళ్ళారని, వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చింది ఎక్కువ, వీళ్ళిద్దరిలో ఈయన దగ్గరికి ఎక్కువ. అవును, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది అటు కూడా వెళ్తున్నారు. మేబీ నాకు అర్థమైనంత వరకు ఏంటంటే అంబటి రాంబాబు అందరితో సరదాగా ఉంటాడు, అన్ని కులాలతో సంబంధం లేదు, పార్టీ నాయకులందరితో సరదాగా ఉంటాడు. అవును అవును. ఆ కారణంగా వాళ్ళ భార్య అంటే వాళ్ళ కుటుంబాలతో సహా వచ్చారు చాలా మంది. అవును. భార్యను కూడా అంట పెట్టుకొచ్చిన నాయకులు ఉన్నారు అక్కడ. అవును. ఎందుకంటే అది అతనితో వ్యక్తిగత చనువు, అది కులపరమైనటువంటిది కాదు. కాబట్టి అది వాళ్ళకి కొంచెం భయం వేస్తున్నట్టుంది, అందుకని కులాన్ని లాక్కొచ్చారు అక్కడ. కులాన్ని, కాపు ఓట్లని, కాపు రాజకీయాలు. లాక్కొచ్చారు. అంటే ఆ భయం మరి కూటమిలో కనిపిస్తుందో లేదంటే ఆర్కే గారిలో లేదు, కనిపిస్తుందో? ఆర్కే గారు నేను చెప్పాను కదా, భువనేశ్వర్ గారి కంటే కూడా చంద్రబాబు గారిని ప్రేమించేది, లోకేష్ గారి కంటే కూడా చంద్రబాబు గారు అంటే అభిమానించేది, ఎన్టీ రామారావు గారి కంటే కూడా తెలుగుదేశాన్ని ప్రేమించేది ఒక ఆర్కే గారే. అవును. సార్, ఒకటి రాజకీయ పార్టీలుగా సోషల్ మీడియాని పెంచి పోషించుకోవాలని తప్పేం లేదు, కానీ నిజంగా పక్క రాష్ట్రాల్లో ఈ రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్రాలో ఇలా కలిసి కూడా పనిచేస్తారా? ఈయన రాసిన నిజమేనా? కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కలిసి పనిచేస్తున్నాయి, సోషల్ మీడియా డబ్బులు ఇస్తున్నారు రెండు చోట్ల. బీఆర్ఎస్ కి వైసీపీకి డబ్బులు ఇచ్చేవాళ్ళు లేడు అక్కడ. మేబీ అయితే గీతే ఒక 1% ఏమైనా ఇచ్చుకుంటున్నారేమో. జస్ట్ వాళ్ళ మీద అభిమానంతో పోస్టులు చేసేవాళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు పరస్పరం సహకరించుకుంటుండొచ్చు, కానీ ఆర్గనైజ్డ్ ఏం లేరు వాళ్ళు. అది రైట్. చూద్దాం. మొత్తానికి కొన్ని కొత్త అంశాలను అయితే తెర మీద తీసుకొచ్చారు ఆదివారం ఆర్కే పలుకులు. మరి నిజంగా జగన్నే తెలంగాణ ద్రోహి అని చూపించడం వల్ల తెలంగాణలో ఏమైనా ఉపయోగం ఉంటుందా, ఇక్కడ ఏమైనా ప్రయోజనం ఉంటుందా? నిజంగా నల్లమల సాగర్ గురించి అయితే ఆయన రాసుకొచ్చారు. ఆ ప్రతిపాదన వెనక తెలంగాణకే నష్టం కానీ ఇక్కడ ఏమీ ఉండదని. దాని మీద మరి ఎలాంటి రియాక్ట్ అవుతారు వైసీపీ, లేదంటే జగన్ ఇవన్నీ పట్టించుకోరా? చూద్దాం.